విద్యా దృక్పథాలు. ఈరోజు మొత్తం మనం విద్యా దృక్పథాల గురించి నేర్చుకుంటున్నాము. తెలుగు మరియు సంస్కృత అకాడమీ. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి భారతదేశంలో విద్యా చరిత్ర. ఎఫ్డబ్ల్యూ థామస్ భారతదేశంలో విద్యా చరిత్ర గురించి ఏం చెప్పారు? విద్య చేత ఇంతగా ప్రభావితమైన, ఇంతగా పటిష్టంగా, శాశ్వతంగా ఉన్నటువంటిది దేశం మరి ఒక దేశం లేదు అని ఇండియా గురించి ఎఫ్డబ్ల్యూ థామస్ చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం పేరు ఏంటి? తక్షశిల. ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ఎక్కడ ఉండేది? ఇంతకుముందు ఎక్కడ ఉండేది అంటే భారతదేశంలో, ఇండియాలో ఉండేది. ఇప్పుడు ఎక్కడుంది? పాకిస్తాన్లో. ఓకే, ప్రస్తుతం అంటే పాకిస్తాన్ ఆన్సర్ రాయాలి. ఇంతకుముందు ఎక్కడ ఉంది అంటే ఇండియా అని రాయాలి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి క్వశ్చన్. నెక్స్ట్, ఈ తక్షశిలలో ఆచార్యులుగా ఉన్నవాళ్ళు ఎవరు? ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలో గొప్ప ఆచార్యులుగా ఉన్నవాళ్ళు మరియు వీళ్ళే ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే గొప్ప వైద్యుడు అయినటువంటి జీవకుడు. అదేవిధంగా వ్యాకరణవేత్త అయినటువంటి పాణి. ఇంకా ఎవరున్నారు? కౌటిల్యుడు, అర్థశాస్త్రం రచించినటువంటి కౌటిల్యుడు. వీళ్ళ ముగ్గురు కూడా ఈ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైన ఆచార్యులుగా ఉండేవారు. నెక్స్ట్ చూడండి, తక్షశిల విశ్వవిద్యాలయంలో టీచర్స్కి పూర్తి స్వేచ్ఛ ఉండదా అంటే తక్షశిల విద్యాలయంలో టీచర్స్కి పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఎలాగంటే తండ్రి కొడుకుల సంబంధంలాగా ఉండేది. విద్య అనేది వికేంద్రీకృతంగా ఉండేది. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు 700 సంవత్సరాల పాటు విరాజిల్లింది. బాగా మంచిగా వెలిసిలిందనమాట. దానిని ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం దాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశంలోని బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు అంటే 700 సంవత్సరాల పాటు బాగా వెలసిల్లింది. పూర్వవైభవం తీసుకురావడానికి భారతదేశం ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి. అప్పట్లో విద్య అనేది దేనికోసం? సర్టిఫికేట్స్ కోసం. దేనికోసం విద్యను అభ్యసించేవారంటే జీవితం కోసం విద్యను అభ్యసించేవారు. దీని యొక్క ప్రధాన సూత్రం ఏంటంటే జీవితం కోసం విద్య. ఓకే, చూడండి ఇక్కడ విద్య ఎంతవరకు జరిగింది అని అంచనా కోసం ఏ విధంగా చర్చ చేసేవారు? పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అని ఏ విధంగా చర్చ చేసేవారంటే దేనిపై చర్చ చేసేవారు? శాస్త్రార్థాలపై చర్చ అనేది జరిగేదనమాట. జూనియర్స్కి విద్యను చెప్పడాన్ని ఏమంటారు? మానిటోరియల్ పద్ధతి అని అంటారు. చూడండి, మానిటోరియల్ పద్ధతి. గురుకులాల్లో మానిటోరియల్ పద్ధతిని అనుసరించబడేది. ఈ విధానాన్ని గమనించిన బ్రిటిష్ వారు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యి దాన్ని వాళ్ళ దేశంలో కూడా అమలు చేశారనమాట. మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. జూనియర్స్కి సీనియర్స్ టీచ్ చేయడాన్ని మానిటోరియల్ పద్ధతి అని అంటారు. ఈ మానిటోరియల్ పద్ధతిలో గురువు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు సహాయంతోనే తోటి విద్యార్థులకు బోధించడం అనేది చాలా జరుగుతుందన్నమాట. ఆ విధంగా బోధించడం చాలా ఫేమస్ అయింది. దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం వారు కూడా ఫాలో అయ్యారు. గుర్తుపెట్టుకోండి, మానిటోరియల్ పద్ధతి తప్పకుండా బిట్టొస్తుంది. ఏ దేశాల వారు ఇండియాకి వచ్చి విద్యను నేర్చుకున్నారు? అసలు ఇంతకుముందు విద్య అనేది అందరూ ఇండియా నుంచి నేర్చుకున్నవారు అనమాట. అందరికీ విద్యాదానం చేసింది ఇండియానే. ఇండియాకు వచ్చి విద్యను నేర్చుకున్నటువంటి దేశాలు ఎవరెవరు అంటే చైనా, కొరియా, టిబెట్, బర్మా, సిలోన్, జూవా మరియు నేపాల్. కొంతమంది యాత్రికులు వస్తారు కదా, యాత్రికులు వచ్చి కూడా విద్యను అభ్యసించారనమాట. ఏ చైనా యాత్రికులు ఇక్కడికి వచ్చి మన విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు? యాత్రికులుగా వచ్చి విద్యను అభ్యసించిన వారు ఎవరు అంటే
పాహియన్ మరియు హ్యూయన్సాంగ్. పాహియన్ మరియు హ్యూయన్సాంగ్ వీళ్ళు చైనా యాత్రికులు. వీరు ఇక్కడికి వచ్చి విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. ఆనాటి గొప్ప ఆచార్యులు ఎవరు? ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప ఆచార్యులు ఎవరు అంటే ఆర్యభట్ట, పతంజలి, కాత్యాయనుడు, పాణిని మొదలైన వారు. ఆర్యభట్ట, పతంజలి, కాత్యాయని మరియు పాణిని మొదలైన వారు. అప్పట్లో మహిళా విద్యావేత్తలు ఉండేవారు. అప్పట్లో మహిళా విద్యావేత్తలు కూడా ఉండేవారు. మహిళా విద్యావేత్తలు వచ్చేసరికి మైత్రేయి, గార్గి, విశ్వంబర, అపల, లోపముద్ర మొదలైన మహిళా విద్యావేత్తలు కూడా ఉండేవారు. గుర్తుపెట్టుకోండి, మైత్రేయి, గార్గి, విశ్వంబర, అపల, లోపముద్ర వీళ్ళ పేర్లు ఇచ్చి ఇందులో ఏదైనా సరే ఒకరి పేరు మిస్ చేస్తారు. అలా మ్యాచింగ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. వాటి నుంచి కరెక్టా రాంగా అనేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, విద్య అనేది ఏంటి? విద్య అనేది గతిశీలమైనది. విద్య గతిశీలమైనది. ఈ పదం ఒక వజ్రం లాంటిది. వజ్రాన్ని వివిధ కోణాల నుండి చూసినప్పుడు వివిధ రంగులలో కనిపిస్తుంది. అదేవిధంగా విద్య కూడా అనేక అర్థాలు ఉన్నాయి. విద్య అనే పదము విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. విద్ అంటే తెలియని విషయాలను తెలుసుకోవడం. దీనిని ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని అంటారు. ఈ ఋగ్వేదంలో ఉపనిషత్తులు, కౌటిల్యుడు, ఇంకా శంకరాచార్యులు, యజ్ఞవల్యుడు వీళ్ళందరూ కూడా విద్య గురించి ఏమేమి డెఫినేషన్స్ ఇచ్చారన్నది బుక్లో ఉంది. ఇది నేర్చుకోండి డెఫినేషన్స్ కూడా. ఆధునిక యుగంలో భారతీయ విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా ఉన్నాయి చూడండి. గాంధీజీ, దయానంద సరస్వతి, గురునానక్, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద ఘోష్, జిడ్డు కృష్ణమూర్తి, జాకీర్ హుస్సేన్, రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా విద్య గురించి ఏమేమి నిర్వచనాలు ఇచ్చారన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. ఆల్ ద బెస్ట్.